జిల్లా స్థలాలు కరెక్ట్ కాదు, సిడబ్ల్యూసి అప్పట్లోనే చెప్పింది, ముంపు తప్పదని కూడా హెచ్చరించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మీడియాతో విద్యుత్ జేఏసీ నేత రఘు 2వ టీఎంసీనే సరిగ్గా వాడుకుంటలేం, 3వ టీఎంసీ ఎందుకు? తుమ్మిడి హెట్టాతో పోలిస్తే మేడిగడ్డ వద్ద 6 రెట్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలి. అనవసరంగా కరెంటు ఖర్చు, వేలాది ఎకరాల ముంపు తప్ప మేడిగడ్డతో ఉపయోగం ఏమీ కూడా లేదు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చేశారని వ్యాఖ్య. మరి కాళేశ్వరానికి సంబంధించి ఇక విచారణలో నిన్న జరిగింది. ఇక దానికి వెలుగు పత్రికల యొక్క వార్త ఇది. ఇక నమస్తే తెలంగాణలో ఒకసారి చూద్దాం. కాళేశ్వరంపై ఆరోపణకు ఆధారాలేవి, ప్రామాణికత లేని పత్రాలను పరిగణించం, ఆన్లైన్ సమాచారాన్ని అఫిడవిట్లో ఎలా చేర్చారు, వ్యక్తిగత కక్షతో తప్పుడు సమాచారం ఇవ్వచ్చు కదా. విద్యుత్ ఇంజనీర్ రఘుపై ఘోష్ కమిషన్ అసహనం. ఇక ఈయనపైనే ఇక ఘోష్ కమిషన్ అసహనం వ్యక్తం చేసిందని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. ఇక అన్ని తప్పులన్నీ కూడా గత సర్కారే చేసింది, మొత్తం మేడిగడ్డ పేరుతోటి ఇక కరెంటు పేరుతోటి దోసుక తిన్నది కాళేశ్వరం ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ సర్కార్ అని చెప్పేసి ఈడ వార్త పడ్డది. సరే, ఏది పడితేనేం ఇక ఎవరి పత్రికలు వాళ్లకు డిఫెన్స్ చేస్తూ ఉన్నాయి, కోర్టులో డిఫెన్స్ లాయర్లు చేసినట్టు ఇక్కడ పత్రికలు వార్తలు రాస్తూ ఉంటాయి. కాకపోతే ఈ 2 అంశాలను ఒకసారి గమనిస్తే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణ సొమ్మును తిన్నదని చెప్పేసి వెలుగు పత్రికలు వార్తలు వస్తూ ఉంటాయి. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు పైన ప్రభుత్వం కావాలని కుట్ర పన్నుతా దుమ్మెత్తి పోస్తా ఉందని చెప్పేసి పదే పదే నమస్తే తెలంగాణ అంటూ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే పత్రికలు ఏమన్నప్పటికీ ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. కమిషన్ ఏర్పాటు చేయడం వరకు ప్రభుత్వం చొరవ తీసుకున్నది. ఒక ఘోష్ గారు దానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఇక విచారణ జరుపుతూ ఉన్నారు. విచారణ చేసే అధికారులు కూడా తప్పులను ఒప్పులను కరెక్ట్గా ఆధారాల ప్రకారం లెక్కగట్టి తీసుకొని నిజంగా అన్యాయం అక్రమాలు జరుగుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ గవర్నమెంట్ను, అధికారులను, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిరూపించగలరా? ఫస్ట్ నిరూపించగలరా? ఇన్ కేసు ఒకవేళ నిరూపిస్తే కేసీఆర్ పైన గత బీఆర్ఎస్ సర్కార్లోని కొందరు పెద్దల పైన చర్యలు తీసుకోగలరా? నేను అడుగుతా ఉన్నా. రెడ్ హ్యాండెడ్గా దొరికిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి నాడు రేవంత్ రెడ్డి గారు నోట్ల కట్లతోటి దొరికిండు ప్రజలకు డబ్బు పంచడానికి.